నమస్కారం, ఆదాబ్. హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. మాటిస్తున్నా ప్రశాంతమైన మణిపూర్ను తిరిగిచ్చేస్తాం. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం. 67 రోజుల పాటు 6713 కిలోమీటర్లు. కేంద్రం అన్యాయానికి వ్యతిరేకంగానే యాత్ర. మార్చి 20న ముంబైలో యాత్ర ముగింపు. తౌబాల్ జిల్లాలో ప్రారంభించిన ఖర్గే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి తదితరులు. ప్రాణాలు తీస్తున్న పతంగులు. మృత్యుపాశమై ప్రాణాలు తీస్తున్న మాంజాదారం. 2 రోజుల వ్యవధిలో 5గురి దుర్మరణం. మెడకు మాంజాదారం చుట్టుకుని సైనికుడి మృతి. భవనంపై నుండి పడి మరో యువకుడు. గాలిపటాల సరదాతో ప్రాణాలు కోల్పోయిన పలువురు. తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పండి. పక్షుల పాలిట ప్రాణాంతకంగా మారిన మాంజాలు. 2016లో మాంజాలను నిషేధించిన అప్పటి ప్రభుత్వం. సైన్యాన్ని ఉపసంహరించుకోండి. మాల్దీవులు, భారత్ల మధ్య ఉద్రిక్తతలు. మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి. భారత్కు మాల్దీవుల మయుజ్జు అల్టిమేటం జారీ. 2 దేశాల మధ్య ఆదివారం అధికారిక కీలక చర్చలు. పంచకట్టులో ప్రధాని. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న నరేంద్ర మోదీ. పండుగ భోగి, పాలకుడు మానసిక రోగి. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసం. భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. మళ్లీ అమరావతి నుంచే స్వర్ణం పాలన యుగం. భోగి వేడుకలలో చంద్రబాబు, పవన్ ముగ్గులు వేసి స్వాగతించిన ప్రజలు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతాం. ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న బృందం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికారులు. కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు. కాంగ్రెస్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. ఎంపీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలే ప్రమాదం. గత ఎన్నికలలోనూ వాళ్లకు పెద్ద ఎత్తున నిధులు. బీఆర్ఎస్ కూల్చే పార్టీ, బీజేపీ నిర్మించే పార్టీ. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ సర్కారే. రాష్ట్రం కోసం సర్కారుకు సహకరించేందుకు సిద్ధం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. ఒక్కరోజే 1861 ప్రత్యేక బస్సులు. 52.78 లక్షల ప్రయాణికులు స్వంత ఊర్లకి. 0 టికెట్ తీసుకున్న మహిళా ప్రయాణికులే ఎక్కువ. ఆదివారం వరకు మొత్తంగా 7,000 ప్రత్యేక బస్సులు. తిరుగు ప్రయాణానికి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలు పంచుకున్న ఆర్టీసీ సిబ్బందికి, అధికారులకు సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు.